నమస్తే అండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మరిపాక గ్రామం. మా దగ్గర ఎప్పుడు కూడా A1 క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయండి. పాలు కూడా గ్యారంటీ మీద ఇస్తానండి. మీకు 6 లీటర్లు కానిచ్చి 7 లీటర్ల పాలు ఇచ్చేరాక కూడా నేను గ్యారంటీ మీద ఇస్తానండి. ఒకవేళ అలా ఇవ్వలేదనుకోండి, నా గేదెని తీసుకొచ్చి నాకు అప్పచెప్పేయండి. మీ గేదెని వేరే గేదెని ఇస్తానండి. రైతులు కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి. జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలంటే ఏంటంటే అండి, దానికి గేదెలకి ఇప్పుడు ఈ మేపుల వల్ల మైలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. గొడ్లమై రావచ్చు, ముంతమై రావచ్చు, కోలమై రావచ్చు. వాటి ఖర్చులు కూడా ఏ తీరిగా ఉంటాయంటే అంటే ఒకటి బిళ్ళ ఖర్చు ఉంటుంది, ఒకటి జారు ఖర్చు ఉంటుంది, ఒకటి ఉబ్బర ఖర్చు ఉంటుంది. చూసుకోవాలని జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. అదేవిధంగా పాలు తీసేటప్పుడు నరాలు ఉంటాయి లోపల. శివుడి మీద ఇలా పిదికితే జీలు వస్తుంది, కానీ పాలు రావు. ఎందుకు రావంటే లోపల నరం ఉంటుందండి, పిక్కలా తగులుతుంది, ఎంత పొడుగు ఉంటుంది సన్నకట్టులో పైన. ఆ విధంగా చూసుకుని జాగ్రత్తగా చూసుకుని కొనుక్కుంటే మంచిదండి. డైరీ పెట్టి నడిపేవాళ్ళు కానీ, నడపబోయేవాళ్ళు కానీ, కొత్తగా పెడదాం అనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చే కొనమంటం లేదండి. నేను మీకు ఎవరి దగ్గర కొనుక్కున్నా ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఏంటంటే కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోమంటున్నాను. నాకు 43 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి ఇందులో, ఈ గేదెల వ్యాపారంలో. ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించండి, ముర్రాగేది అంటారు. ఆ ముర్రాగేది ఏ విధంగా ఉంటుంది, ఎలాగుంటుంది అన్నది ఎవరికీ తెలియదు. మామూలు గేదెలు, గ్రేటెడ్ ముర్రా గేదెలు కూడా లోకల్ బదులు దూకొచ్చి అక్కడ పెట్టి ముర్రా గేదెలు అంటున్నారు. అంటే గేదె ఇదివరకు రేట్లకి ఇప్పుడు రేట్లకి కూడా చాలా తేడా వచ్చిందండి. గేదెల కాడ ఒక్కో గేదెకి 15,000 కాడ నుంచి 25,000 దాకా పెరిగిందండి గేదె కాడ. ఈ కాలాన్ని బట్టి, పద్ధతిని బట్టి ప్రతి ఒక్కరు కూడా డైరీ పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప, కానీ దాని మీద అవగాహన ఉంటేనే పెట్టండి, లేకపోతే పెట్టవద్దండి. ఎందుకంటే అండి, బేహారాత్ర మీదే పెట్టేసేసి మీరు ఇది మామూలుగా మీరు ఇది అవ్వకూడదండి. ఏదో కొనుక్కెళ్ళాము పెట్టేసాము అక్కడ అని చెప్పేసి మీరు ఇది అవ్వకూడదండి. మీరు కూడా అన్ని విధాలా మీకు తెలుసుంటేనే ఇందులో దిగండి. దిగి జాగ్రత్తగా చేసుకుంటే మంచిదే, కాదని అంటలేదు. ఎందుకంటే అండి, ఏ గేదె అయినా సరే కొనుక్కుండేటప్పుడు మీరు నెంబర్ 1 క్వాలిటీ కొనుక్కుందాం అనుకున్నప్పుడు చూసి కొనుక్కోండి. ఇదిగోండి ఈ గేదె ఉందో చూడండి, 2వ ఈత గేదండి ఇది. దీని క్వాలిటీ ముర్రా క్వాలిటీయా కాదా? నెంబర్ 1 క్వాలిటీ ప్యూర్ ముర్రా రూపాకాసులింగ్ అంటే ఇదేనండి. ఏమండి, అదే విధిగా ఇది కూడా చూడండి, ఇది 2వ ఈతనండి. ఇదిగో రూపాకాసులింగ్ అంటే ఇదేనండి. ప్యూర్ క్వాలిటీలు హర్యానాలో నెంబర్ 1 క్వాలిటీలు అండి, హర్యానాలో. అదేవిధంగా ఇది కూడా చూడండి, ఇది 2వ ఈత. ఇదిగో చూడండి, రింగు అందులోనే తిరుగుద్దండి, రింగు. అదేవిధంగా ఇదిగో ఇది కూడా చూడండి, ఇది పూరి క్రాష్ అండి. ఇదిగో రింగ్ చూడండి. ఇదిగోండి మా దానా ఇదిగోండి మొక్కజొన్న పొట్టు. ఇదిగోండి మొక్కజొన్న పొట్టు. ఎందుకంటే అండి, మేము అమ్ముకుండే వాళ్ళం కాబట్టి కాస్ట్లీ దానాలు పెట్టమండి మేము. ఇదిగోండి దానా పెట్టుకుని పాలు తీసుకుంటాం, అంతేనండి. అదేవిధంగా ఇది కూడా చూడండి క్వాలిటీ. ఇదిగో క్వాలిటీ చూడండి, ప్యూర్ క్వాలిటీ అండి. ఈ క్వాలిటీ కొనుక్కున్నప్పుడు బ్రీడ్ని పోషించుకుంటే రేపు పొద్దున్న నాడు మీ డైరీ సక్సెస్ అవుతుందండి.
నాటు బర్రెలకి హర్యానా బర్రెలకి చాలా తేడా ఉంటుందండి. హర్యానా అని చెప్తాం కానీ హర్యానాలో బర్రెలు ఎక్కడ ఉండవండి. రోహతక్కి వెళ్ళాలా లేదా కారణాలు వెళ్ళాలా, అక్కడ తప్పించి వేరే చోట ఎక్కడ బర్రెలు దొరకవండి. రాజస్థాన్ ఉంది, మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, బీహార్ ఉంది, లేవని నేను అంటలేదు. అయితే క్వాలిటీని పోల్చాలండి. ఇప్పుడు 2 లక్షల రూపాయలు పెట్టి మీరు గేదెను కొంటున్నారు, 2 లక్షల రూపాయలు పెట్టి మీరు గేదెను కొనేటప్పుడు గ్రేటర్ మురా గేదెను తోలుకెళ్తే మీకు ఎంత బాధగా ఉంటుంది. దాని క్వాలిటీ విధానం మీకు తెలుసున్నటప్పుడే, మీరు నెంబర్ 1 క్వాలిటీ విధానం మీకు తెలుసున్నటప్పుడే 2 లక్షల రూపాయలు పెట్టుకొనుకున్నా 1,80,000 పెట్టుకొనుకున్నా మీకు ఇబ్బంది కలగదండి. అది దున్న పిల్లలు పెట్టినా మీకు డబ్బులు పోదు, ఆడదోను పెట్టినా మీకు డబ్బులు పోదు. ఇదిగో క్వాలిటీ చూడండి, ఇదిగో ఇదిగో చూడండి క్వాలిటీ, అందులోనే తిరుగుద్దండి. రింగు కూడా అందులోనే తిరుగు చూడండి. అదే విధిగా ఇది చూడండి, పాలు ఎన్ని అవుద్దో చూడండి, పాలు కూడా ఎన్ని అవుద్దో చూడండి. 8, 16 లీటర్లు పాలు అవుద్ది. కానీ మీకు 7, 14 లీటర్ల పూచీకి ఇస్తున్నాను నేను. మీకు తేడా వస్తున్న గేదెని ఒక చెప్పండి, గేదెని తీసుకుని వెళ్ళండి. అదే విధిగా ఇది కూడా చూడండి, 2వ ఈత సైజు, దీని లెవెలు. ఇదిగో ఇది చూడండి, ఇది 3వ ఈత అండి. ఇది ఉన్నాయన్నీ 2 ఈతలు అండి, ఇది ఒకటే 3వ ఈత. రైతు సోదరులందరికీ మళ్ళీ చుట్టూ అడ్రస్ చెప్తానండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం. ఎప్పుడు కూడా ఏమైనా క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయి. రైతు సోదరులందరూ కూడా కొనుక్కుంటేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. మీకు ఏ సలహా కావాల్సిన నేను అడగండి, నేను చెప్తాను. నమస్తే అండి.